ఈ మంచి కార్యక్రమానికి పోలీసు వారిని ఆహ్వానించి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు యాక్చువల్గా ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నప్పుడు ఇంకా మాలాంటి మోటివేషన్ పనికిరాదు. అంటే వాళ్ళ ఫుల్ టైం జాబ్ అది. వాళ్ళు కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కంటిన్యూగా వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి థరో నాలెడ్జ్ ఉంటుంది. మోటివేషన్ ఏ పిల్లాడిని ఎలా మోటివేట్ చేయాలనే దాంట్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, అవునా కదా? కానీ అలాంటి వారి ముందు కూడా మమ్మల్ని పిలిచినారంటే మాకు సంతోషం. సార్ క్లాస్ని బ్రేక్ చేసి మేము తీసుకుంటున్నందుకు మమ్మల్ని ఏమనుకోవద్దు దయచేసి. చాలామంది మాట్లాడితే ఉర్రు తొలగించే విధంగా, ఈలలు కొట్టే విధంగా అట్లా మేము మాట్లాడలేము. ఎందుకంటే అలాంటి స్పీచ్ మేము రాసుకొని రావడం అట్లా చెప్పడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ ఇక్కడ తాండూరు డిఎస్పీగా ఒక హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలుస్తారు. తాండూరు అంటే మొత్తం సబ్ డివిజన్కి ఇన్ఛార్జు, మీరు చెప్తే పిల్లలు వింటారు అని ఏదో భావన. కానీ మేము ఇక్కడికి రావడానికి, మమ్మల్ని ఇక్కడ పిలవడానికి, మీ ముందు నిలబడి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? డిఎస్పీని ఎందుకు పిలిచారు? వేరే ఎందుకు పిలవలే? విద్యాశాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, జైలు శాఖ ఎన్నో ఉన్నాయి కదా, అందరినీ పిలవలేదు ఎందుకని మరి చెప్పండి? ఒక గుర్తింపు ఉంటుంది. యూనిఫామ్ అంటే, పోలీస్ అంటే ఒక గుర్తింపు ఉంటుంది. చెప్తే వింటారు, మోటివేషన్గా ఉంటుందని, అంతేనా? బ్యాక్ బాగా సైలెన్స్గా ఉన్నారు, చాలా సైలెన్స్ వినపడుతుంది అక్కడ నుంచి. బాబు నిశ్శబ్దంగా ఉండండి, లేదంటే బయటకన్నా వెళ్ళిపోండి. కొంతకాలం ఇక్కడ ఊరికే ఈ కార్యక్రమం రాలేదు, ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం అంటే దానివల్ల దీపక్ రెడ్డికి కానీ, అది సార్కి కానీ, నాకు కానీ, ఇక్కడ వచ్చినారు చాలామంది ఆర్గనైజర్స్ ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం రాదు, రూపాయి ఆమ్దాన్ రాదు. ఇది వింటే ఎవరికి బెనిఫిట్? మాకా మీకా? మరి మీరు వినాలి కదా. మీలో మీరు మాట్లాడుకోవడం ఆపండి దయచేసి. ఈ కార్యక్రమం పూర్తిగా అందరూ మాట్లాడేంత వరకు కూడా వినండి. ప్రతి స్పీకర్ కూడా వారి అనుభవాల్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను గొప్ప, నేను చెప్పేది వినాలి, తర్వాత వాళ్ళు చెప్పేది అట్లా అని కాదు. ప్రతి ఒక్క స్పీకర్ కూడా వారి యొక్క అనుభవాల్ని జోడించి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి నిశ్శబ్దంగా వినండి. ఇక్కడికి రావాలంటే ఒక హోదా ఉంది అని పిలిచినారు. ఈ హోదా ఎలా వచ్చింది? ఊరికే వచ్చిందా? డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చిందా? రికమెండేషన్ వల్ల వచ్చిందా? కష్టపడి చదివితేనే ఇక్కడికి రావడం జరుగుతుంది. మీకంటే తాండూరులో మీ చాలామంది స్కూల్, అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ అనుకుంటా, మీకంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో, చాలా బ్యాక్గ్రౌండ్లో, ఊరికి కనీసం బస్సు కూడా లేని, కరెంటు కూడా లేని గ్రామాల నుంచి, కుగ్రామాల నుంచి ఈరోజు చాలామంది ఉన్నత స్థాయికి వస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవుతున్నారు. నా చిన్నతనంలో కూడా నేను చదువుకునేటప్పుడు మా ఊరికి బస్సు లేదు, మా ఊరిలో కరెంటు లేదు. నేను 3rd క్లాస్ 4th క్లాస్ పోవాలంటే మా ఊరు నుంచి పక్క ఊరికి నడుచుకుంటా ఒక 5 కిలోమీటర్స్ పోయేవాళ్ళం బై వాక్. అట్లాంటి పరిస్థితుల్లో మీరు చాలా అదృష్టవంతులు. మంచి స్కూల్స్ ఉన్నాయి, మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులకి మంచి స్తోమత ఉంది. మీరు మంచిగా వృద్ధిలోకి రావాలి, మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయా లేవా? మరి మాకంటే, మా జనరేషన్ కంటే కూడా మీరు చాలా అదృష్టవంతులు. కానీ అక్కడే చాలా పొరపాటు జరుగుతుంది. ఎప్పుడైతే మీరందరూ కూడా, ఎవరైనా సరే, మీరు కానీ మేము కానీ ఒక కంఫర్ట్ జోన్లోకి పోయినప్పుడు అక్కడ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. తాండూరులో ఒక వ్యాపారి ఉన్నాడు, ఆయన ఒక బిజినెస్ ఉంది, నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆయన ఖర్చులన్నీ పోను, ఆయన జీతాలు, ఎంప్లాయీస్మెంట్ జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్, రెంట్స్ అన్నీ పోను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి. ఇంకా చాలు నాకు అనుకుంటే ఆ గ్రోత్ ఆగిపోతుంది, అక్కడే ఆగిపోతాడు.
ఇంకా వృద్ధిలోకి వెళ్ళలేడు. అవునా కదా? మీరు కూడా అట్లా ఒక విద్యార్థి కూడా నేను చదివింది చాలు 36 మార్కులకి పాస్ అవుతారంటే 40 వస్తే చాలు, ఇంకా 50 అవసరం లేదు అనుకుంటే మీరు గ్రో అవుతారా అక్కడే అయిపోతారా? ఎప్పుడు కూడా మీరు, నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే చాలా మంచి స్పీకర్ వచ్చారు, మీకు మంచి మోటివేషనల్ స్పీకింగ్ మీకు చెప్తూ ఉంటారు. ఒక 2-3 విషయాలు మాత్రం మాట్లాడతాను. దయచేసి మీరు వినండి, దయచేసి పాటించండి వీలైతే. ఎప్పుడు కూడా మీరు కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. ఫస్ట్ ప్రధానమైన లక్షణం, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. చాలు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాంలే, ఇంతకంటే ఎక్కువ ఏం చదువుతాంలే అని అనుకుంటే ఏముంది, అక్కడనే ఆగిపోతారు. అవునా కదా? ఆన్సర్ రావట్లేదు. ఎస్ సార్ నో? మరి మీరు అక్కడే ఆగిపోదలుచుకుర్రా? ఎస్ అని గట్టిగా చెప్పారు, నో అని వెళ్ళి చెప్తారు. ఏంది అది? అంటే కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటారు చాలామంది. అవునా? ఓకే, గుడ్. మీరు ఇప్పుడున్న స్థితి నుంచి మెరుగైన స్థితి కోసము ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎస్ సార్ నో? ఓకే. తర్వాత ప్రతి వ్యక్తికి, ప్రతి బాలికకి, ప్రతి బాలుడు కూడా ఒక ఆశయం అంటూ ఉండాలి. ఆశ, ఆశయం రెండూ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనిషి ప్రోగ్రెస్లోకి వెళ్తాడు. అవునా? ఆశతోనే మనిషి బతుకుతాడు. ఆశ అంటే రేపు బాగుంటుంది, ఈరోజు కంటే రేపు బెటర్గా ఉంటుంది అన్న ఆశతోనే. ఒక రైతు పొలం దున్ని విత్తనాలు వేస్తాడు. ఏంటది? ఆ విత్తనం మొలకెత్తుతుంది, అది ఒక వృక్షంగా మారుతుంది, అది తనకి ఫలాలు ఇస్తుంది అనే ఆశతోనే అతను వ్యవసాయం చేస్తాడు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఎందుకు రాస్తారు? ఆ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి, పై స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించుకోవాలని. అక్కడ చాలా మీరు ఆపండి కాసేపు. వాలంటీర్స్ నీళ్లు సప్లై చేయడం కాసేపు ఆపండి. ఆశ, ఆశయం రెండూ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎస్ సార్ నో? ఒప్పుకుంటారా మీరు? తర్వాత దానికి ఏం చేయాలి? మీరు ఒక ప్రణాళికాబద్ధమైన కృషి చేయాలి, సిస్టమేటిక్గా కృషి చేయాలి. ఇప్పుడు సార్ ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు, మీకు అందరు కూడా పిల్లలు పెద్దగా అవుతున్నారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా రేపు 2 వీలర్ డ్రైవింగ్, 4 వీలర్ డ్రైవింగ్ అందరికి కూడా మీకు నేర్చుకోవాలి. అవునా కదా? నడపాలి కదా? అందరికీ కూడా ఆర్గనైజర్స్ అందరు కూడా వీళ్ళందరికీ కూడా ఒక బుక్స్ ఇవ్వండి. 2 వీలర్ నడపడం ఎలా, 4 వీలర్ నడపడం ఎలా అని మీకు అందరికీ బుక్స్ ఇస్తాడు. దాన్ని 1 మంత్ మీరు కరెక్ట్గా బాగా చదవండి. ఓకే? ఆ తర్వాత 31st డే మీ అందరికీ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవ్ చేయాలి. ఓకేనా? చేస్తారా? డ్రైవింగ్ చేస్తారా? బుక్ చదివి. నేనేమన్నాను, అందరికీ పుస్తకాలు ఇస్తామని చెప్పాను, అంతేగాని డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని చెప్పలే కదా. పుస్తకంలో డ్రైవింగ్ చేయడం ఎలా, లేదంటే ఈత కొట్టడం ఎలా అనేది మీరు చదివితే మీకు డ్రైవింగ్ వస్తుందా, ఈత వస్తుందా? మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీరు కార్ ఎక్కాలి, మోటార్ సైకిల్ ఎక్కాలి, నడపాలి, కింద పడి డక్కా మొక్కలు తినాలి. ఈత రావాలంటే నీళ్ళలోకి దిగాలి, నీళ్ళు గుటకలు మింగాలి, అప్పుడే మీకు ఈత వస్తుంది. అవునా కదా? ఇక్కడ నేను చెప్పినాను, సార్ చెప్పారు, ఇంకా స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారు. ఎన్ని చెప్పినా కానీ దాన్ని మీరు ఇట్లా విని ఇట్లా వదిలేయాలి. అంతే కదా? అప్పుడే డెవలప్ అవుతారు. అంతేనా? ఏం చేయాలి మరి? పాటించాలి. అక్కడెక్కడో దూరంగానే పడుతుంది, పాటించాలి, చిన్నగా పాటించాలి అని. ఇక్కడ పాటించాలి లేదు, ఇక్కడ పాటించాలి లేదు, ఇక్కడ లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం. తెలుగు రాదు, తెలుగు సమజ్ మే నయారా, బిల్కుల్ 100%.
మరి అక్కడ ఇక్కడ మరి ఎవరు పాటించాలని అనట్లేదు కదా? ఎవరు? మేమా? షూర్ పాటిస్తారా లేదా? ఓకే, ఇంత మాత్రం మీకు జోష్ వచ్చిందంటే ఓకే, థ్యాంక్ యూ. అయితే అయిపోలే, ఇంకా చాలాసేపు ఉంది, ఇంకా గంట సేపు మాట్లాడతా నేను. సార్ 10 నిమిషాలు అన్నారు కానీ నేను 1 అవర్ మాట్లాడతా. అట్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆశ కావాలి, ఆశయం కావాలి అని చెప్పాను కదా. ఆశ ఆశయం రెండు ఉండాలి. దానికోసం ఏం చేయాలి? కసిగా కృషి చేయాలి. కసిగా కృషి చేయాలి. కసి ఉండాలి, కృషి ఉండాలి. ఒప్పుకుంటారా? కసి అంటే ఏంది? బర్నింగ్ డిజైర్. ఇంగ్లీష్లో ఏమంటారు? బర్నింగ్ డిజైర్ అంటారు. హిందీలో ఏమంటారు నాకు తెలియదు. మరి చెప్పాలా మీరు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే? కసిగా కృషి చేయాలి. కృషి అంటే మెహనత్, बहुत मेहनत करना, हार्ड वर्क करना है. కసిగా చేయాలి. కసిగా జీల్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? జీల్. బర్నింగ్ డిజైర్ అంటారు. ఉండాలా లేదా? ఇవన్నీ ఉన్నప్పుడే మీరు పైకి వస్తారు. అంటే నేను చెప్పేది కేవలం మీరు బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, టీచర్లు అవుతారు, కానిస్టేబుల్ అవుతారు, ఇంకేదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, జైల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తారు, మిగతా వాళ్ళకి రాని వాళ్ళంతా వేస్ట్ అని అనుకుంటున్నారా? ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, స్పోర్ట్స్లో ఒక సైనా నెహ్వాల్ లాగా మొన్న గోల్డ్ మెడల్ వచ్చింది కదా ఒలింపిక్స్లో. ఎవరు? ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఇండియా, చెప్పండి పేరు. ఏ ఉమెన్? मनु 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 बाकर. देखो, एक वुमेन को ओलंपिक मेडल मिला, फिर इतना लेडीज गर्ल्स है, फिर 1-2 लेडीज बोल रहा है. क्यों? मनु बाकर आमे की एयर पिस्टल लो ओलंपिक लो मेडल వచ్చింది. ఏ గుర్తుందా? పేపర్ చూడాలి, మీరు టీవీ చూడాలి, చదువుకోవాలి. అట్లా ఫేమ్ ఎప్పుడైతారు? ఒక చదువులోనే కాదు, కేవలం ఉద్యోగం వస్తే చాలు కాదు అని కాదు. ఎనీ ఫీల్డ్, స్పోర్ట్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఒక ఆర్కిటెక్ట్ కావచ్చు, ఏదైనా సరే ఎనీ ఫీల్డ్, మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు చాలా ఎక్సెల్ అయిపోవాలి. చాలా బాగా కృషి చేసినప్పుడు మీరు జీవితంలో పైకి వస్తారు, పేరు సాధిస్తారు. మీరు రైతు కూడా కావచ్చు. ఒక రైతు అతి తక్కువ పొలంలో, ఒక 1 ఎకరా ల్యాండ్లో ఒక మంచి ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తూ రసాయనిక ఎరువులు వేయకుండా చాలా ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చిందనుకోండి, అది కూడా మీరు సక్సెస్ అయినట్టే. ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? ఎనీ ఫీల్డ్, మీరు కేవలం ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలు వస్తేనే సక్సెస్ అని కాదు. మీకు నచ్చిన మీకు ఎంచుకున్న ఎనీ ఫీల్డ్లో మీరు బాగా కృషి చేసి మీరు పేరు తెచ్చుకున్నప్పుడే మీరు సక్సెస్ఫుల్ అయినట్టు. దానికోసం మీరు కష్టపడాలి. ఇప్పుడు తాండూరు డిఎస్పీగా నేను ఇక్కడికి రావడానికి కారణం, నేను సెలెక్ట్ కావడం, ఎస్ఐగా సెలెక్ట్ కావడం, తర్వాత ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పి పిలవడం, దీనికి అంతటి కూడా కారణం ఏంటి? బ్యాక్గ్రౌండ్లో నేను మా గురువులు చెప్పిన మాటలని శ్రద్ధగా వినడం. అట్లాగే మీరు కూడా మీ స్కూళ్ళల్లో మీ టీచర్లు చెప్పే మాటల్ని మీరు శ్రద్ధగా వినండి. గురువులు, మంచివాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని జాగ్రత్తగా వినండి. విన్నప్పుడే పైకి వస్తారు. ఇప్పుడు గురువులు చెప్పిన మాట విన్నాను కాబట్టి నేను ఒక సెలెక్ట్గా కాగలిగాను. మారుమూల గ్రామం నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు డిఎస్పీగా వచ్చి ఇప్పుడు ఇంతమంది ముంగట నేను మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఏంటి?
నాకు మా పాఠశాలలో చెప్పిన మా గురువులు చెప్పిన మంచి మాటలు వినడం, వాళ్ళు చెప్పిన పాఠాలు చదువుకోవడం. అట్లాగే మీరు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి, మీ యొక్క గురువులు చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. మోటివేషనల్ స్పీకర్ గారు సార్ చాలా దూరం నుంచి వచ్చారు, వాడు చెప్పే మాటల్ని కూడా శ్రద్ధగా వినండి. ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి డైరీలో. ఇవన్నీ పాటించినప్పుడే మీరు జీవితంలో పైకి రాగలరు. ఇందాక నేను చెప్పినట్టుగా స్విమ్మింగ్ పూల్ పుస్తకం చదివితే స్విమ్మింగ్ వస్తుందా? అట్లాగే కేవలం సార్ చెప్పిందిగా మీరు దాన్ని ఆచరణలో పెట్టాలి. టైం మేనేజ్మెంట్, పర్టికులర్ టైం మేనేజ్మెంట్ మీరు చూసుకోవాలి. మీకు మీరే ఒక సెల్ఫ్ కన్ఫైన్మెంట్ కావాలి, గ్రోత్ కావాలన్నప్పుడు మీ యొక్క టీవీలు, మొబైల్ ఫోన్లు, వాట్సాప్లు, తర్వాత సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇట్లాంటివన్నిటికీ దూరంగా మీరు ఒక సెల్ఫ్గా కన్ఫైన్ అయిపోవాలా. లేదు సోషల్ మీడియా అడిక్ట్ అయ్యారనుకోండి, మీరు మీ చుట్టూ ఆటోమేటిక్గా ఒక బందీలాగా అయిపోతారు. మీరు దాని నుంచి బయటపడడం కష్టం. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నన్ను ఇన్వైట్ చేసి మీ అందరి ముందట నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని కొంచెం మోటివేట్ మాటలు మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ దీపక్ రెడ్డి గారు, తర్వాత మోటివేషనల్ స్పీకర్స్, మిగతా అందరూ, వచ్చిన విద్యార్థులు, వారి యొక్క పాఠశాల యొక్క అధ్యాపకులు, తర్వాత తాండూరు పట్టణ పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా తాండూరు పోలీస్ తరఫున నమస్కారం తెలియజేస్తూ జై హింద్. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఆ పర్సన్ ఇక్కడ లేడు, అక్కడ ఫోటోలో కనబడుతున్న పెంటన్న అని చెప్పి రాకంచర్ల సార్ పరిగి దగ్గర. ఇలాంటి పిల్లల కోసం దాదాపు ఒక 25 ప్రోగ్రామ్స్ అంటే 20 lakhs రూపీస్ ఖర్చు పెట్టుకొని చేశాడు సార్ సారు. ఇంకొక 50 నుంచి 100 ప్రోగ్రామ్స్ వరకు చేస్తా అంటే 5 లక్షల మంది పిల్లలకు చేస్తా అని చెప్పి కంకణం కట్టుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి పిలిచిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు ఉంటే ఫ్రీగా నేను డబ్బులు పెట్టుకొని చేస్తా అని చెప్పి ఇది ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాం సార్, ఎలాంటి స్వార్థం లేకుండా. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలి సార్. సార్ ఇక్కడ లేడు కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మనకు ఫుడ్ స్పాన్సర్ చేసిన సార్ రొంపల్లి సంతోష్ కుమార్ సార్ ఇంతమంది పిల్లలకి ఈరోజు భోజనం పెట్టిండు సార్, ఇంతమంది పిల్లలకు భోజనం పెట్టాడు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా స్టాఫ్ సార్, ఇంతమంది పిల్లల్ని రియల్గా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే టీచర్ పాత్ర లేనిది కాదు సార్. ఇంతమంది టీచర్లకు రియల్గా హ్యాట్స్ ఆఫ్ మేడం, హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పర్సన్ దీపక్ రెడ్డి సార్, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు రియల్గా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్ మిమ్మల్ని. సార్ విఠల్ రెడ్డి సార్ నమస్తే సార్, మీకు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు సార్కి మన తరఫున చిన్న సన్మానం పెట్టారు.